ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలోనే ఇప్పటికే గ్యాస్ సిలిండర్స్ ఆపేశారంటూ ప్రచారం జరగడంతో పాటు కమర్షియల్ గ్యాస్ కొంతవరకు షార్టేజ్ ఉంది, 2 రోజులు మాత్రమే నిల్వలు ఉన్నాయి, తర్వాత మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి హోటల్ వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈ హెచ్పి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రొపరేటర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. సార్, అసలుకి ఈ కమర్షియల్ గ్యాస్ అనేది షార్టేజ్ ఉంది అని చెప్తున్నారు, అది మీ దగ్గర ఏమైనా ఉందా? షార్టేజ్ అంటే షార్టేజ్ ఏం లేదమ్మా, ఇది ప్యానిక్ అవుతున్నారు వాళ్ళు. రోజు 5 తీసుకునే వాళ్ళు 10 అడుగుతున్నారు, 5 తీసుకునే వాళ్ళు 10 అడుగుతున్నారు, 10 తీసుకునే వాళ్ళు 50 అడుగుతున్నారు. అది ప్యానిక్. ఇప్పుడు ఏ హోటల్ బంద్ అయిన క్వశ్చన్ లేదు, ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు. రోజు ఎలా సప్లై అవుతుందో అలాగే అవుతుంది, ఎక్కడ మేము తక్కువ ఇచ్చేలా. ఏమవుతుందంటే వాళ్ళు 10 అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, వాళ్ళకి 3 ఎంటీలు ఉంటే 10 అడుగుతున్నారు. 10 పోతే 7 ఎంటీలు ఇవ్వరు వాళ్ళు. అవి ఇవ్వకుంటే ఏమవుతుంది, మాకు మళ్ళీ బండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ లోడ్ చేసుకొని రావాలా. కాబట్టి అదే ప్యానిక్ అవుతుంది. కానీ ఎక్కడ షార్టేజ్ అంటే కొంచెం షార్టేజ్ ఉందనుకోండి, అడిగినని ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఉన్న దాంట్లో వాళ్ళకి సరిపోతుంది. ఆ సరిపోయిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదమ్మా. కమర్షియల్ రోజుకి ఎన్ని బుకింగ్స్ వస్తాయి సార్ మీకు? అదేవిధంగా ఇంట్లో వాడేటువంటి గ్యాస్ ఎన్ని బుకింగ్స్ వస్తాయి? ఇది కమర్షియల్ వచ్చేసి 1000-1200 వరకు బుకింగ్ ఉంటుందమ్మా. అలాగే నాకు వస్తుంది స్టాక్ కూడా. అలాగే డొమెస్టిక్ వచ్చేసి 1500 వస్తుంది, 1400 సప్లై అవుతుందమ్మా. డొమెస్టిక్లో అయితే ఇప్పటివరకు ఏమి ఇది లేదు, ఏమంటే మన షార్టేజ్ ఏం లేదు. వాళ్ళకి చెప్తా ఉన్నాము, మీరు ప్యానిక్ బుక్ చేసుకోకండి. ప్యానిక్ అవుతే మనిషి వచ్చిన తర్వాత మీరు ఎంటీ లేదనో లేకుంటే అది లేదనో ఇది లేదనో కాకుండా మీరు ఎంటీ ఉన్నాకనే బుక్ చేసుకోండి. 2 సిలిండర్లు ఉంటున్నాయి మ్యాక్సిమంగా అందరికీ. ఒక సిలిండర్ అయిపోగానే ఒకటి బుక్ చేసుకుంటే ఒక రోజు అటు ఇటు అయినా కానీ ఇబ్బంది లేదు. కాబట్టి జాగ్రత్తగా ఇది చేయండి. సేఫ్టీ కూడా వాడుకోండి అని చెప్తున్నాం. సేఫ్గా ఉండండి. మీరు బాగుంటే మేము బాగుంటాం, మనం ఇద్దరం బాగుంటే దేశం బాగుంటుందని చెప్తా ఉన్నాము. కాబట్టి మీరు వంట చేసేటప్పుడు వంట అయిపోగానే మనం భోజనం చేసి చెయ్యేలాగా అయితే కడుక్కుంటామో అలాగే వంట అయిపోగానే రెగ్యులేటర్ కట్టేయడము నేర్చుకోండి. అది హ్యాబిట్ చేసుకోండి. అయితే మనకి ఎలాంటి హామ్ జరగదు, ఇబ్బందులు ఉండవు. దయచేసి మీరు ఇది జాగ్రత్తగా ఈ టిప్ను యూజ్ చేయండి. డొమెస్టిక్ గ్యాస్ బుక్ చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది? దాంతోపాటు కమర్షియల్ ఎన్ని రోజులు పడుతుంది? రోజు ఇచ్చేస్తున్నామ్మా. ఎవరికి 4 రోజులు అవుతుంది 5 రోజులు అవుతుంది లేదు, రోజు ఇచ్చేస్తున్నాం. ఏ రోజు బుకింగ్ ఆ రోజు ఇచ్చేస్తున్నాం. ఏమవుతుందంటే మేము పోయినప్పుడు వాళ్ళు ఉండరు, ఇల్లు షిఫ్ట్ అయిన వాళ్ళు, డబ్బులు లేనోళ్ళు, ఎంటీ లేని వాళ్ళకే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు ఒక సిలిండర్ ఇస్తున్నాం, మీ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఓటీపీ లేదనో లేకుంటే డబ్బులు లేవనో లేకుంటే ఎంటీ లేదనో మీరు వాడిని 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ ఆపితే ఇంకో డెలివరీకి దెబ్బతింటుంది. నేను రోజుకి ఒక బండి 60 సిలిండర్ చేసేది, వాళ్ళు ఏమవుతుంది ఇట్లా చేసే వరకు 10 సిలిండర్ తక్కువైపోతుంది. కాబట్టి దయచేసి మీరు బుక్ చేయగానే ఎంటీ, డబ్బులు, ఓటీపీ అన్నీ రెడీగా పెట్టుకోండి. మా మనిషి వస్తాడు. మేము ఒక రోజు ముందే మీకు మెసేజ్ పంపిస్తున్నాం, బిల్ నెంబర్ పలానా, అమౌంట్ ఇదని, 965 రూపాయలు బిల్ సిలిండరు. అంత అమౌంట్ ఒక కవర్లో వేసి పెట్టండి. మీరున్నా లేకున్నా సిలిండరు డబ్బులు ఇచ్చేస్తే మా వాడే వెళ్ళిపోతాడు. ఆ కవర్ మీదనే రాయండి ఓటీపీ నెంబర్. ఇక ఇబ్బందే లేదు మనకి. ఇప్పటికే బుకింగ్స్ కమర్షియల్ ఆపేశారు అని అంటూ కేంద్రం నుంచి వస్తున్నాయి వార్తలని చెప్తున్నారు. సో అక్కడ నుంచి మన స్టాక్ ఏమన్నా ఆగిపోతుందా? రోజుకి ఎంత స్టాక్ వస్తుంది సార్ మీకు? మనకి ఎంత కావాలంటే అంత ఇస్తున్నారమ్మా. ఏమవుతుందంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్యానిక్లో నాకు అవసరం 10 ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభగండ ఈయన ఏం చేస్తారంటే 20 అడుగుతారు. ఆ 20 ఎంటీలు ఎప్పుడు రావాలి మనకి? 10 అయిపోయిన తర్వాత మళ్ళీ అది వాడితే అది రావాలా. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు వాడుకుంటే ఎప్పటికప్పుడు తీసుకుంటే ఇబ్బంది లేదు. ఇది మాకు చెర్లపల్లి నుంచి వస్తుందమ్మా. ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి వస్తుంది. అవసరాన్ని బట్టి ఇస్తున్నామ్మా. ఏమంటే అందరికి చదరాలే కదా, కొంచెం ఇది అవుతుంది. కాబట్టి ప్యానిక్ ఉన్నారు కాబట్టి పబ్లిక్కి అందరికీ ఇబ్బంది లేకుండా, సైకలాజికల్గా వాళ్ళు ఇబ్బంది లేకుండా మేము సప్లై చేస్తూ ఉన్నాం. ఎన్ని కేటగిరీస్ ఉంటాయి సార్? అంటే ఎన్ని కేజెస్ వరకు ఉంటాయి? కమర్షియల్ అయితే ఎంత ఉంటుంది? కమర్షియల్లో 5 కేజీలు ఉంది,
19 కేజీలు ఉంది, 35 కేజీలు ఉంది, 47 కేజీల 47.5 ఉంది, 425 కేజీలు ఉందమ్మా. ఒక్కొక్క గ్యాస్ బుకింగ్కి ఏమన్నా గతంకి ఇప్పటికి తేడా ఉందా సార్? ఇప్పుడు ఎక్కువ బుకింగ్స్ వస్తుందమ్మా. ఇది వాళ్ళకి ఏమవుతుందంటే గ్యాస్ బంద్ అవుతుంది అనే వరకు బుకింగ్ ఎక్కువ అవుతుంది. నేను చెప్పాను కదా, ప్యానిక్ ఎక్కువ అవుతుంది. ఆ ప్యానిక్లో బుకింగ్ ఎక్కువ వస్తుంది. మాకి రోజుకి 2000 బుకింగ్ వస్తుంది. గతంలో సార్ గతంలో 1200-1300 వచ్చేది. మరి 2000 బుకింగ్కి ఇవ్వగల క్యాపబిలిటీ అంటే లైక్ వస్తుందా అంత స్టాక్? వస్తుందమ్మా. ఇప్పుడు నా కెపాసిటీ ఎంత, రోజుకి 1700 చేయొచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు ఒక మనిషి ఇంటికి పోయే సిలిండర్ ఇవ్వాలి, ఇచ్చి డబ్బులు తీసుకోవడం, కౌంటర్ ఫైల్ ఇవ్వడం, దాని మీద సంతకం తీసుకోవడం, ఓటీపీ తీసుకోవడం, ఒక సిలిండర్కి మినిమం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుందమ్మా. మనము రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని సిలిండర్ సప్లై చేయగలం మీరు క్యాల్కులేట్ చేసుకోండి. కాబట్టి మీరు ఇప్పుడు మనం లేదు అనే బదులు ఉన్నదాన్ని యూటిలైజ్ సరిగ్గా చేసుకుంటే ఇబ్బంది లేదు. మీకు ఎప్పుడు ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది నేను పెట్టింది, ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. మీకు కర్ఫ్యూలో ఇచ్చాం, తెలంగాణ అంతా గడబడి ఉన్నప్పుడు కూడా ఇచ్చాం, కోవిడ్లో ఇచ్చాం. కోవిడ్లో మీరు అందరు దర్వాజాలు పెట్టుకున్నా కానీ మేము తలుపు కొట్టి ఇచ్చాం. ఎప్పుడు ఇబ్బంది కాలే, ఇప్పుడు కూడా ఇబ్బంది కాదు. ఏమంటే కొంచెం వార్ అవుతుంది కాబట్టి కొంచెం మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి, అయినా ఇంకా తెప్పిస్తున్నారు, వస్తున్నాయి ఇబ్బంది లేకుండా. అంటే రాష్ట్రం ఏమన్నా గైడ్లైన్స్ ఇచ్చిందా సార్? బుకింగ్స్ అనేది ఇన్ని రోజులకే చేయాలి, కొంత స్టాక్ అయిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ మీ కంపెనీ నుంచి కానీ ఇక్కడ గవర్నమెంట్? మనకు అలాంటి ఏం రాదమ్మా. వాళ్ళే సిస్టమ్ అంతా వాళ్ళే ఆపరేట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. కాబట్టి ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళే మాడిఫై చేసుకుంటారు. కంపెనీ నుంచి ఏమన్నా గైడ్లైన్స్ వచ్చిందా? కంపెనీ నుంచి ఏముందమ్మా, సీరియల్గా ఇవ్వమంటారు. ఎవరైతే ముందు చేశారో వాళ్ళకి ఇవ్వండి, రెండవ బుకింగ్ అట్లా సీరియల్గా ఇవ్వమంటారు. అంతేగాని ఇంకేం లేదు. ఇప్పుడు కంప్లైంట్స్ ఉంటే 10 రోజులు 15 రోజులు పడుతుంటే ఇవన్నీ ఉంటాయమ్మా. ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే ఇంకేముంది. అంటే మెయిన్ ఏంటి అంటే వార్ జరుగుతుంది కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, సో బుకింగ్స్ కమర్షియల్ ఆపేశారు, రేపటి నుంచి హోటల్స్ అన్నీ కూడా మూతపడతాయని చెప్పేసి ఏం లేదమ్మా, కొంచెం తగ్గింది అంతేగాని ఇంకేం లేదు. కొంచెం తగ్గింది కాబట్టి ఫస్ట్ ఏమంటే డొమెస్టిక్ ఇవ్వాలి కదా, ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకొరకు కొంచెం తగ్గింది. ఇంకా 2-3 రోజులు అయితే అది కూడా సెటిలైట్ అయిపోద్ది. ఇప్పుడు హాస్టల్కి హాస్పిటల్కి ప్లస్ డొమెస్టిక్ అయితే మొదలు ప్రిఫరెన్స్ ఇస్తున్నామ్మా, తర్వాత హోటలర్కి. కాబట్టి హాస్టల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళకు వేరే వండుకునేది లేదు, ఎక్కడ చేసేది లేదు. కాబట్టి వాళ్ళు భోజనం చేయాలంటే హాస్టల్లో పెట్టాలి. వాళ్ళకి హాస్పిటల్లో పేషెంట్ ఎక్కడ పోరు, వాళ్ళకి ప్లస్ కస్టమర్కి. కాబట్టి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఈ ముగ్గురికి. తర్వాత కమర్షియల్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఇబ్బంది రాలేదమ్మా. వాళ్ళే ప్యానిక్ అవుతున్నారు, ఏం లేదు, కొంచెం తగ్గితే తగ్గొచ్చు వాళ్ళకి. సార్ అంటే ముడి సమురు కావచ్చు, లేదు అని అంటే పైనుంచి రావాల్సినటువంటి గ్యాస్ స్టాక్ అనేది ఇక్కడికి రాకపోతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్తో ఎన్ని రోజులు అనేది నడపచ్చు? మన దగ్గర చెర్లపల్లి నుంచి మాకు వస్తుందమ్మా, మాకు డైలీ వచ్చేస్తుంది, డైలీ సప్లై చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి గవర్నమెంట్ చెప్తుంది ఏమంటే 45 డేస్ వరకు స్టాక్ ఉంది అని చెప్తున్నారు, 3 నెలల వరకు ఉంది అంటున్నారు. ఇదంతా స్టాక్స్ పొజిషన్ అంటే మా కంపెనీలో చెప్పాలి కానీ మా పరివిలో ఉండదు. మాది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సికింద్రాబాద్లో ఉంది, వాళ్ళు చెప్పగలుగుతారు ఈ పొజిషన్ ఏంటి అనేది. మేము ఓన్లీ డెలివరీ పొజిషన్ మేము చెప్పగలము, కస్టమర్ పొజిషన్ మేము చెప్పగలమ్మా. ఇది మీ స్టాక్ పొజిషన్ అన్నీ ఎన్ని రోజులకు ఉండే స్టాక్ ఉంది మన దగ్గర అనేది కంపెనీలో చెప్పగలుగుతారమ్మా. సార్ ఫైనల్గా ఎన్ని ఫ్యామిలీస్ అనేది హెచ్పికి సంబంధించి అంటే మీరు సరఫరా చేస్తున్నారు, అదేవిధంగా హెచ్పి మీద ఆధారపడి ఉంటాయి, అదేవిధంగా ఎన్ని కమర్షియల్ హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి? నా దగ్గర నేను చెప్పగలనమ్మా, 2000 హోటల్స్ ఉన్నాయమ్మా, ఒక 500 హాస్టల్స్ ఉన్నాయి, ప్లస్ 50,000 కన్జ్యూమర్స్ ఉన్నారు డొమెస్టిక్. కాబట్టి మేము 40,000 రిఫిల్ అమ్ముతాం నెలకి డొమెస్టిక్. ఇది కమర్షియల్ వచ్చేసి 50,000 అమ్ముతాం. కమర్షియల్ అంటే హాస్టల్ కావచ్చు, హోటల్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ. కాబట్టి మొన్నటి ఫస్ట్ వరకు అయితే ఇబ్బంది రాలే, 5 తారీఖు వరకు ఇబ్బంది రాలేదు, 7 తారీఖు నుంచే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదేనా మా కస్టమర్ వచ్చి నాకు కావాలంటే ఇబ్బంది కదా, అట్లా ఇంకేం లేదు.
అయినంత మటుకైతే మేము ఎవరికి ఇబ్బంది లేకుండా సామరస్యంగా నడిపించేస్తున్నాం, ఇబ్బంది లేకుండా. ప్రస్తుతానికైతే కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ గ్యాస్ అనేది సరఫరా చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. జనం ఎక్కువగా పానిక్ అవుతున్నారు. అంటే వాళ్ళకి నీడ్ ఉంది, ఒక గ్యాస్ అయితే అయిపోతుందేమో, స్టాక్ ఉండదేమో అన్న భయంతో ఏకంగా 4-5 సిలిండర్స్ని బుక్ చేస్తున్నారు. ఇవ్వడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ దగ్గర ఎంటీ సిలిండర్స్ లేనప్పుడు మేము ఏం చేయలేము. వాళ్ళకి వేళ మా దగ్గర ఉన్నటువంటి సిలిండర్స్ ఇచ్చినా కూడా మళ్ళీ రీఫిల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ కొంతమేరకు ఒత్తిళ్ళు అనేది ఎదురవుతూ ఉంటాయి. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దు. స్టాక్ కూడా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 45 డేస్ లేదంటే 3 months వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం మా పరిధికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే చెప్పగలను. కానీ ఏజెన్సీల వైజ్ అంటే అదర్ ఏజెన్సీ కావచ్చు, లేకపోతే కంపెనీల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు. కాబట్టి మాకు వచ్చేటువంటి కస్టమర్స్కి మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బుక్ చేసినటువంటి రోజు లేదంటే మరుసటి రోజు వెంటనే కూడా గ్యాస్ని సరఫరా చేస్తున్నామని బిఎస్ ప్రొపరైటర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్.